హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో బ్లాక్ క్లోవర్ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మనం లాస్ట్ వీడియోలో 15 to 17 ఎపిసోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆ ఎపిసోడ్స్లో గోల్డెన్ డాన్స్ స్క్వాడ్ అలాగే బ్లాక్ బుల్స్ స్క్వాడ్ ఒక డంజన్ ఎక్స్ప్లోర్ చేయడం కోసం వెళ్తారు. ఇక్కడ డంజన్ ఎక్స్ప్లోర్ చేయడం కోసం బ్లాక్ బుల్స్ నుంచి ఆస్థాన్, నోవెల్, లక్ వచ్చింటారు. ఇక గోల్డెన్ డాన్స్ నుంచి యూనో, ఫోరై, మిమోసా వచ్చింటారు. అలాగే ఆ డంజన్ ఎక్స్ప్లోర్ చేయడం కోసం క్లోవర్ కింగ్డమ్ కి ఎనిమిస్ అయిన డైమండ్ కింగ్డమ్ లోని వాళ్ళు కూడా వచ్చింటారు. డైమండ్ కింగ్డమ్ నుంచి లోటస్ అలాగే మార్స్ అక్కడికి వచ్చింటారు. వీళ్ళంతా ట్రెజర్ చాంబర్ ని వెతుకుతుండగా మన బ్లాక్ బుల్స్ స్క్వాడ్ అనుకోకుండా లోటస్ తో ఫైట్ చేయాల్సి వస్తుంది. వీళ్ళ మధ్య జరిగిన ఫైట్ లో ఆస్థా వాళ్ళు లోటస్ గాని ఈజీగా ఓడిస్తారు. దాంతో లోటస్ గాడు ఆస్థా వాళ్ళ నుంచి ట్రెజర్ చాంబర్ వైపుకి పారిపోతాడు. ఇక మన గోల్డెన్ డాన్స్ విషయానికి వస్తే మిమోసా మ్యాజిక్ ద్వారా యూనో వాళ్ళు ట్రెజర్ చాంబర్ దగ్గరికి చేరుకోగలుగుతారు. వీళ్ళు ముగ్గురు ఆ ట్రెజర్ చాంబర్ ముందు ఉంటారు. అప్పుడే మిమోసా మీద డైమండ్ కింగ్డమ్ నుంచి వచ్చిన మార్స్ అటాక్ చేస్తాడు. దాంతో ఇక్కడ యూనో, మార్స్ మధ్య ఒక ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో మార్స్ యూనోని ఈజీగా ఓడిస్తాడు. ఇక యూనోని చంపబోతుండగా అప్పుడే ఆస్థా అక్కడికి వచ్చి యూనోని సేవ్ చేసి తను మార్స్ తో ఫైట్ చేసి మార్స్ ని ఓడిస్తాడు. ఇక అక్కడితో మన లాస్ట్ వీడియోని ఎండ్ చేస్తుంటాం. ఇక దాని తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఆస్థా మార్స్ ని ఓడించిన తర్వాత ఫోరై తన మ్యాజిక్ తో ఒక స్పెల్ ని వాడి మార్స్ ని బంధిస్తాడు. అప్పుడే ఆస్థా మెడిసిన్ ని తింటూ డౌట్ వచ్చి ఫోరైతో నువ్వు వాడిన స్పెల్ వీడిని బంధించడానికి సరిపోతుందంటావా అని అడుగుతాడు. దానికి ఫోరై నీకు నా మ్యాజిక్ అంత వీక్ గా కనిపిస్తుందా? అయినా వీడు బాగా ఇంజూర్ అయ్యాడు. అలాగే వాడి గ్రీమరీ కూడా నా దగ్గర ఉంది. వీడంతా ఈజీగా నా స్పెల్ నుంచి తప్పించుకోలేడు అని కాన్ఫిడెన్స్ తో చెప్తాడు. దాంతో ఆస్థా తన దగ్గరున్న మెడిసిన్ ని ఫోరైకి యూనోకి ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ మెడిసిన్ ఎవరు తీసుకోరు. ఇక్కడ ఆస్థాకి ఆ మెడిసిన్ ని మిమోసా ఇచ్చింటుంది. మిమోసా కూడా మార్స్ చేసిన అటాక్ నుంచి పూర్తిగా రికవరీ అయి ఉంటుంది. ఆస్థా మార్స్ తో ఫైట్ చేస్తున్నప్పుడు మిమోసా రికవరీ అయ్యేంత వరకు నోవెల్ మిమోసాని ప్రొటెక్ట్ చేసి ఉంటుంది. అందుకే మిమోసా ఇక్కడ నోవెల్ కి థ్యాంక్స్ చెప్తుంది. ఆస్థాకి మార్స్ కి జరిగిన ఫైట్ లో ఆస్థా షర్ట్ చినిగిపోయి ఉంటుంది. అది నోవెల్ చూసి ఎంబారసింగ్ గా ఫీల్ అవుతుంటుంది. ఇక్కడ ఫోరై బ్లాక్ బుల్స్ స్క్వాడ్ గోల్డెన్ డాన్స్ స్క్వాడ్ ని ప్రొటెక్ట్ చేయడం చూసి సేమ్ గా ఫీల్ అయ్యి ఆస్థా వాళ్ళతో ట్రెజర్ చాంబర్ దగ్గరికి మేమే ఫస్ట్ వచ్చాం, అంటే ఈ కాంపిటీషన్ లో మేమే గెలిచాం, అయినా పర్వాలేదు, నేను మీ ముగ్గురిని ట్రెజర్ చాంబర్ లోకి అలౌ చేస్తున్నా అని అంటాడు. అది విన్న ఆస్థా కోపంగా నువ్వు మరి అంత గర్వంగా మాట్లాడాకు ఫోరై అని ఫోరైతో గొడవ పెట్టుకుంటాడు. వీళ్ళిద్దరు అలా తిట్టుకుంటుంటే వీళ్ళ ఫైట్ మధ్యలో దూరద్దని అక్కడున్న వాళ్ళు ఎప్పటిలాగానే సైలెంట్ గా ఉంటారు. ఇక ఆస్థా ఫోరై వాళ్ళ గొడవని ఆపి ట్రెజర్ చాంబర్ లోకి వెళ్లాలని డిసైడ్ అవుతారు. అలా ఆ ట్రెజర్ చాంబర్ డోర్ దగ్గరికి వెళ్లి ఆ డోర్ ని ఎలా ఓపెన్ చేయాలి అని ఆలోచిస్తుండగా లక్ ఆ డోర్ దగ్గరికి వెళ్లి ఆ డోర్ ని తాకి దాన్ని మ్యాజిక్ తో క్రియేట్ చేశారని అర్థం చేసుకుంటాడు. ఇక్కడ ఆస్థా మ్యాజిక్ ని నల్లిఫై చేయగలడు గనక లక్ ఆస్థాకి చెప్పి ఆ డోర్ ని కట్ చేపిస్తాడు. అలా ఎంట్రన్స్ క్రియేట్ చేసి లోపల చూస్తే లోపల మొత్తం ట్రెజర్ అలాగే మ్యాజికల్ ఐటమ్స్ తో నిండుంటుంది. దాంతో మనోళ్ళంతా ఆతృతగా లోపలికెళ్లి అక్కడ ఉన్న ట్రెజర్ ని చేతిలో తీసుకొని చూస్తుంటారు. అప్పుడు ఫోరై ఏదో పోయిందన్నట్లు ఎక్కడ ఉన్న ట్రెజర్ ని మ్యాజికల్ ఐటమ్స్ ని ముట్టుకోవాకండి, ఇవి కింగ్డమ్ కి చెందినవి అని అరుస్తాడు. దాంతో ఆస్థా ఫోరైకి మరో వింత నేమ్ పెట్టి పక్కనే ఉండవు కదా ఎందుకు అలా అరుస్తున్నావు అని ఫోరైతో గొడవ పెట్టుకుంటాడు. ఆస్థా ఫోరై వాళ్ళ వెనక చూస్తే పాపం నోవెల్ పాప ఏదో మ్యాజిక్ లో ఇరుకొని వింతగా ఎగురుతుంటుంది. ఇక అక్కడే పక్కన యూనోని చూస్తే యూనో ఏదో ఒక గ్రీన్ కలర్ లైట్ ని ఫాలో అవుతూ వెళ్తుంటాడు. ఆ లైట్ యూనోని ఏదో ఒక మ్యాజికల్ స్క్రోల్ దగ్గరికి తీసుకెళ్తుంది. యూనో ఆ స్క్రోల్ ని తీసుకొని తెరిచి చూస్తే అందులో ఏదో రాసి ఉంటుంది. యూనోకి అందులోని వర్డ్స్ ఏం అర్థం కాకుండా ఉంటాయి. అప్పుడే హఠాత్తుగా యూనో గ్రీమరీ మెరవడం స్టార్ట్ అవుతుంది. అలాగే ఆ గ్రీమరీలో రాసి ఉన్న వర్డ్స్ మొత్తం ఉన్నట్లుండి మాయమైపోతాయి. యూనో దగ్గర నుంచి లైట్ రావడం మనోళ్ళంతా చూస్తుంటారు. దాంతో ఫోరై మిమోసా యూనో దగ్గరికి వెళ్లి ఏమైంది యూనో, ఆ లైట్ ఏంటి అని అడుగుతారు. ఇక్కడ యూనో కూడా తెలీదు ఆ లైట్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది. అందుకే ఫోరైతో నాకు తెలియదు అని చెప్తాడు. ఇక యూనో ఆ స్క్రోల్ అని ఎక్కడి నుంచి తీశాడో అక్కడే పెట్టేస్తాడు. అక్కడే పక్కన నేరో ఆస్థాని గుంజుతూ ఒక వాల్ దగ్గర తీసుకెళ్లి ఆ వాల్ మీద ఉన్న సింబల్ వైపుకి చూపిస్తుంది. ఇక్కడ మన ఆస్థా అడిబిడ్డ టైప్, అందుకే మనోడికి నెరో ఏం చెప్తుందో అర్థం కాదు. అక్కడే పక్కన ఫోరై మార్స్ గ్రీమరీ చేతిలో తీసుకొని చూస్తుంటాడు. మార్స్ గ్రీమరీ అందరి గ్రీమరీలా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ గ్రీమరీ మీద ఎటువంటి క్లోవర్ లీవ్స్ ఉండవు, కానీ ఏదో ఒక డైమండ్ సింబల్ ఉంటుంది. ఆ గ్రీమరీ చూసి ఫోరై 4 లీఫ్ గ్రీమరీతో యూనో, 5 లీఫ్ గ్రీమరీతో ఆస్థా, అలాగే మరో వింత గ్రీమరీ ఇప్పుడు నా చేతిలో ఉంది, ఇప్పుడు నా చుట్టూ 3 వింతలున్నాయి అని ఆలోచిస్తుంటాడు. అప్పుడే మార్స్ గ్రీమరీ హఠాత్తుగా ఎగురుకుంటూ ఆ ట్రెజర్ చాంబర్ బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఉన్నట్టుండి లక్ కూడా మార్స్ మ్యాజిక్ ని సెండ్ చేయగలుగుతాడు. దాంతో లక్ ఆ డంజన్ డోర్ దగ్గర ఉన్న మిమోసాని నోవెల్ ని వెనక్కి రమ్మంటాడు. కానీ అప్పటికే లేట్ అయిపోతుంది. మార్స్ ఆ ట్రెజర్ చాంబర్ లోకి ఎంటర్ అయ్యి తన మ్యాజిక్ తో యూనోని, లక్కుని అలాగే ఫోరైని బంధిస్తాడు. మార్స్ ఆ ట్రెజర్ చాంబర్ లోకి రావడం చూసి ఫోరై ఇంజూర్ అయ్యి కథ
కదలలేని స్థితిలో ఉన్న వీడు నా స్పెల్ నుంచి ఎలా తప్పించుకోగలిగాడు అని మార్స్ వైపు చూస్తే మార్స్ చుట్టూ ఏవో ఫ్లేమ్స్ ఉంటాయి. ఆ ఫ్లేమ్స్ వల్లనే మార్స్ కి తగిలిన గాయాలన్నీ నయమైపోయింటాయి. ఆ ఫ్లేమ్స్ ని చూసి ఫోరెస్ట్ అన్న అయిపోతాడు. ఎందుకంటే ఏ మేజ్ అయినా కేవలం ఒక్క మ్యాజిక్ ని యూజ్ చేయగలడు. ప్రతి మేజ్ కి ఫైర్, విండ్, వాటర్ అండ్ ఎర్త్ ఈ 4 క్లాసికల్ ఎలిమెంట్స్ నుంచి మాన వస్తుంది. విండ్ ముందు ఫైర్ స్ట్రాంగ్ గా ఉంటుంది, ఇక వాటర్ ముందు వీక్. అలా ప్రతి మేజ్ ఈ ఎలిమెంట్స్ లో ఒక్క ఎలిమెంట్ ని మాత్రమే తన ఓన్ మ్యాజిక్ లా యూజ్ చేయగలడు. కానీ మార్స్ ఏమో ఒక దిక్కు ఫైర్ ని అలాగే క్రిస్టల్ ని రెండింటిని యూజ్ చేస్తుంటాడు. అప్పుడే నోవెల్ మార్స్ చుట్టూ ఉన్న ఫ్లేమ్స్ ని ఆపితే మార్స్ మళ్ళీ వీక్ గా అవుతాడని తన వాటర్ మ్యాజిక్ తో మార్స్ మీద అటాక్ చేయబోతుంది. అది మార్స్ గమనించి నోవెల్ కన్నా ఫాస్ట్ గా హెవీగా ఇంజూర్ అయ్యేలా నోవెల్ మీద అటాక్ చేస్తాడు. అది ఆస్థా చూసి నా ఫ్రెండ్ మీద అటాక్ చేస్తావా అని తన స్క్వాడ్ తో మార్స్ మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు మార్స్ తన క్రిస్టల్ మ్యాజిక్ తో కొన్ని బ్లేడ్స్ ని క్రియేట్ చేసి వాటిని ఫాస్ట్ గా రొటేట్ చేస్తూ ఆస్థా మూవ్మెంట్స్ కన్నా ఫాస్ట్ గా ఆస్థా మీదకి పంపిస్తాడు. అలా ఆ బ్లేడ్స్ ని ఆపుతుండగా అప్పుడే ఆ బ్లేడ్స్ తో పాటు మార్స్ వచ్చి ఆస్థా మీద అటాక్ చేస్తాడు. ఆ దెబ్బకి ఆస్థా వెనకున్న వాళ్ళని బద్దలు కొట్టుకొని ఒక రూమ్ లోకి వెళ్లి పడతాడు. అప్పుడు మార్స్ ఆస్థా వైపు వస్తూ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ భూమి మీద బ్రతికుండగలరు, వీక్ గా ఉన్న వాళ్ళకి భూమి మీద బ్రతికుండే హక్కు లేదు అని అంటూ ఉండగా మిమోసా నోవెల్ ని హీల్ చేస్తుండడం చూస్తాడు. మార్స్ అటాక్ వల్ల నోవెల్ హెవీగా ఇంజూర్ అయి ఉంటుంది. అది చూసి మిమోసా తన ప్లాంట్ రికవరీ మ్యాజిక్ ప్రిన్స్ హీలింగ్ ఫ్లవర్ రూబ్ అనే స్పెల్ ని యూజ్ చేస్తుంది. ఈ స్పెల్ మిమోసా దగ్గరున్న స్పెల్స్ లోనే స్ట్రాంగెస్ట్ స్పెల్. మిమోసా నోవెల్ గురించి టెన్షన్ పడుతూ నోవెల్ కి తన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేస్తుంది. ఇక్కడ మిమోసా నోవెల్ చిన్నప్పటి నుంచి కలిసే పెరుగుంటారు. ఇద్దరు రాయల్టీ కుటుంబానికి చెందినోళ్లే అయినప్పటికీ మిమోసా హీలింగ్ పవర్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. తను ఏ గాయానైనా తన మ్యాజిక్ తో ఇట్టే నయం చేయగలిగేది. కానీ నోవెల్ అలా కాదు. తను తన మ్యాజిక్ ని అస్సలు కంట్రోల్ చేయగలిగేది కాదు. అందుకే ప్రతి ఒక్కరూ తనని ఒక రాయల్టీలా చూసేవాళ్ళు కాదు. దాంతో నోవెల్ తన మ్యాజిక్ ని కంట్రోల్ చేసేందుకు గివప్ ఇవ్వకుండా ప్రతిరోజు కష్టపడి ట్రైన్ అయ్యేది. అది మిమోసా నోవెల్ కి గుర్తు చేసి నేను నీకు నీ హార్డ్ వర్క్ కి సపోర్ట్ చేస్తున్నా, నీకేం కాదు నోవెల్ అని హీల్ చేస్తుంటుంది. నోవెల్ గాయం కూడా ఆల్మోస్ట్ హీల్ అయిపోయి ఉంటుంది. అప్పుడే మార్స్ నోవెల్ మిమోసా మీద అటాక్ చేయడానికి వస్తాడు. ఈ టైంలో లక్ ఫర్ ఐ నేను గనక నా గ్రీమరీని తీయగలిగితే చాలు అని ఆలోచిస్తుంటారు. అప్పుడే ఆస్థా లేచి మార్స్ నోవెల్ల వైపుకి వెళ్తుండడం చూస్తాడు. ఇప్పుడు ఆస్థా వెళ్లి ఫైట్ చేద్దామనుకున్నా తన బరువైన స్వాద్తో మార్స్ చేసే ఫాస్టెస్ట్ అటాక్స్ ని ఆపలేనని ఆలోచిస్తుండగా అప్పుడే నెరో ద్వారా ఆస్థాకి ఒక స్క్వాడ్ దొరుకుతుంది. పక్కన మార్స్ కూడా తన బ్లేడ్ తో మిమోసా నోవెల్ మీద అటాక్ చేస్తాడు. ఆ బ్లేడ్స్ మిమోసా నోవెల్ కి తగిలే లోపు ఆస్థా తన కొత్త స్క్వాడ్ తో అక్కడికొచ్చి మార్స్ అటాక్ ని ఆపుతాడు. అప్పుడే అక్కడున్న వాళ్ళంతా ఉన్నట్లుండి వీడికి ఈ కొత్త స్క్వాడ్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఆస్థాని చూస్తూ ఉండగా ఆస్థా ఫాస్ట్ గా వెళ్లి మార్స్ మీద ఇంజూర్ అయ్యేలా అటాక్ చేస్తాడు. కానీ మార్స్ తన మ్యాజిక్ తో రికవరీ అవుతూ వెంటనే తిరిగి ఆస్థా మీద అటాక్ చేస్తాడు. ఆస్థా మార్స్ మీద ఎన్నిసార్లు అటాక్ చేసినా మార్స్ ఫాస్ట్ గా హీల్ అయ్యి ఆస్థా మీద అటాక్ చేస్తుంటాడు. అందుకే ఆస్థా మార్స్ ని ఎలా ఓడించాలి అని ఆలోచిస్తూ ఉండగా నోవెల్ ఆస్థాతో రే ఆస్థా ఏం చేస్తున్నావురా, నేను ఒక రాయల్టీగా నీకు చెప్తున్నా, ఈ ఫైట్ ని త్వరగా ముగియి అని అంటుంది. ఇక్కడ నోవెల్ ఆస్థా గెలుస్తాడు అని ఎంత నమ్మకం ఉంటే అలా అంటుంది. అప్పుడే ఉన్నట్లుండి ఆస్థా చేతిలోని స్క్వాడ్ మెరుస్తుంటుంది. అప్పుడు ఆస్థా ఆ స్క్వాడ్ ని చేతిలో పట్టుకొని మార్స్ తో ఫైట్ కి రెడీ అవుతాడు. అప్పుడు మార్స్ అడ్డు ఉన్న ఆస్థాతో అడ్డు తప్పుకో, నేను ఆ వీక్లింగ్ ని చంపాలి అని ఆస్థా మీద అటాక్ చేయడానికి వస్తుంటే ఆస్థా తను తన ఫ్రెండ్ ని ప్రొటెక్ట్ చేయాలని తన స్క్వాడ్ తో మార్స్ మీద వాటర్ స్లాష్ ని కొడతాడు. అసలు మ్యాజిక్ కే లేని ఆస్థా ఎలా వాటర్ స్లాష్ ని యూజ్ చేయగలిగాడు అని అంతా ఆస్థాని చూస్తూ ఆలోచిస్తుండగా అప్పుడే వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఇక్కడ ఆస్థా కొత్త స్క్వాడ్ నోవెల్ మానాన్ని అబ్జర్వ్ చేసుకుని ఉంటుంది. అంటే ఆస్థా కొత్త స్క్వాడ్ వేరే వాళ్ళ మానాన్ని అబ్జర్వ్ చేసుకోగలదు. అలాగే అలా అబ్జర్వ్ చేసుకున్న మానాన్ని ఆస్థా యూజ్ చేయగలడు. అప్పుడే ఆస్థా మార్స్ ను ఓడించి చూస్తూ ఉండగా అప్పుడే తన కడుపు మీద ఏదో నొప్పిగా అనిపించి కిందికి చూస్తే మార్స్ మ్యాజికల్ క్రిస్టల్ ఆస్థా కడుపులో దిగిపోయి ఉంటుంది. అప్పుడే ఆస్థా అందరూ చూస్తూ ఉండగా రక్తం కక్కుకుండా స్పృహ తప్పి కింద పడిపోతాడు. దాంతో నోవెల్ ఫాస్ట్ గా ఆస్థాని హీల్ చేయమని మిమోసాని పంపిస్తుంది. పక్కన మార్స్ కూడా ఆస్థా దెబ్బకి స్పృహ కోల్పోయింటాడు. స్పృహలో లేని మార్స్ కి అప్పుడే తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. ఇక్కడ మార్స్ పక్కన ఉన్న అమ్మాయి, మార్స్ నీ ట్రైనింగ్ అంత కష్టంగా ఉందా, అయినా పర్వాలేదు, నువ్వు ఒక్కసారి నీకు ఇష్టమైన వాళ్ళని గుర్తు తెచ్చుకో, మనం వాళ్ళని అలాగే ఈ కింగ్డమ్ ని ప్రొటెక్ట్ చేసేంత స్ట్రాంగ్ గా మారాలి, అప్పుడే మనం బయట ప్రపంచంలోకి వెళ్ళగలం. నాకు తెలిసి ఫస్ట్ నువ్వే వెళ్తావు, ఎంతైనా మా అందరి
నీలోకెల్లా నువ్వే స్ట్రాంగ్ అయిన వ్యక్తివి. అప్పుడు మార్స్, నువ్వు అన్నట్లుగా నేనే ఫస్ట్ బయటికి వెళ్తే నేను నీకోసం వెయిట్ చేస్తుంటా ఫానా అని అంటాడు. ఇక్కడ ఆ అమ్మాయి పేరు ఫానా. అలా ఇద్దరు కలిసి బయట ప్రపంచాన్ని చూడాలని అనుకుంటారు. కానీ వాళ్ళ కలలానే మిగిలిపోతుంది. అప్పుడే డైమండ్ కింగ్డమ్ ఆ పిల్లలకి ఒక లాస్ట్ టెస్ట్ పెడుతుంది. ఆ టెస్ట్ నేమ్ ది ఫైట్ టు ది డెత్. ఈ టెస్ట్ లో ఒకరిని ఒకరు చంపుకోవాల్సి ఉంటుంది. ఇక అలా వాళ్ళ టెస్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. అలా అక్కడున్న పిల్లలంతా ఒకరిని ఒకరు చంపుకోవడం మొదలెడతారు. వాళ్ళున్న ఆ రూమ్ మొత్తం చావు కేకలతో మారుమోగుతుంటుంది. ఈ టెస్ట్ ఎండ్ అయ్యేసరికి కేవలం ఇద్దరు మాత్రమే బ్రతుకుంటారు. ఒకరు మార్స్, మరొకరు ఫానా. ఈ టెస్ట్ లో ఒక్కరు మాత్రమే బ్రతుకుండాలి. కాబట్టి ఫానాకి ఇంకో చాయిస్ లేక, ఇష్టం లేకపోయినా మార్స్ మీద అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడే మార్స్ తనని తాను కాపాడుకునేందుకు తన మ్యాజిక్ ని వాడితే అనుకోకుండా ఫానా బలవుతుంది. ఫానా చివరిగా చనిపోతూ మార్స్ కి తగిలిన గాయాలని హీల్ చేసి కన్ను మూస్తుంది. ఇక్కడ మార్స్ గ్రీమరీ హాఫ్ ఆరెంజ్ కలర్, హాఫ్ వైట్ కలర్ లో ఉంది. హాఫ్ వైట్ కలర్ లో ఉన్న గ్రీమరీ మార్స్ది. ఇక హాఫ్ ఆరెంజ్ కలర్ గ్రీమరీ ఏమో ఫానాది. డైమండ్ కింగ్డమ్ మార్స్ గ్రీమరీకి ఫానా గ్రీమరీని యాడ్ చేసి ఉంటుంది. దానివల్లే మార్స్ ఫానా మ్యాజిక్ అయిన ఫ్లేమ్ మ్యాజిక్ ని ప్రెసెంట్ లో వాడగలుగుతుంటాడు. అప్పుడే మార్స్ కాన్షియస్ లోకి వచ్చి పైకి లేచి జెయింట్ స్క్వాడ్ ని క్రియేట్ చేసి ఆస్థా మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఇక్కడ బాగా గమనించినట్లయితే మార్స్ చుట్టూ ఆ ఫ్లేమ్స్ లేవు. ఇందాక ఆస్థా అటాక్ చేసినప్పుడు ఆ ఫ్లేమ్స్ పోయి ఉంటాయి. అంటే ఇప్పుడు మార్స్ మీద అటాక్ చేస్తే మార్స్ మళ్ళీ తిరిగి హీల్ కాలేడు. అక్కడే పక్కన లక్ తన మ్యాజిక్ తో ఆ క్రిస్టల్స్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కానీ అప్పుడే మార్స్ ఆస్థా మీద అటాక్ చేస్తాడు. ఆ అటాక్ ఆస్థాకి తగులుతుంది. అనగా యూనో క్రిస్టల్ నుంచి ఫ్రీ అయ్యి ఆస్థాని సేవ్ చేసేందుకు వెళ్తుండగా అప్పుడే ఉన్నట్లుండి టైం పూర్తిగా స్టాప్ అయిపోతుంది. ఇక్కడ యూనో ఒక్కడు మాత్రమే మూవ్ అవుతుంటాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక యూనో అటు ఇటు చూస్తూ తన పక్కన చూస్తే ఒక చిన్న మరుగుజ్జు సైజులో ఉన్న ఒక అమ్మాయి గాల్లో ఎగురుతూ కనిపిస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి చిన్నగా ఊదుతుంది. అంతే, దెబ్బకి మార్స్ జెయింట్ స్క్వాడ్ డిస్ట్రాయ్ అవ్వడమే కాదు, మార్స్ పని కూడా అయిపోతుంది. ఇదంతా కనురెప్ప మాటలో జరుగుతుంది. అది చూసి మిమోసా, నోవెల్, ఫోరా, లక్ అంతా షాక్ లో ఉంటారు. అసలు అక్కడ ఏం జరిగిందో యూనో కూడా ఒక క్లారిటీ లేదు. అప్పుడే ఫోరా, లక్ కూడా మార్స్ మ్యాజిక్ నుంచి ఫ్రీ అవుతారు. అప్పుడు యూనో తను చూసిన లిటిల్ గర్ల్ ఎక్కడుంది అని వెతుకుతూ తన గ్రీమరీలో చూస్తే తనకి ఇందాక దొరికిన స్క్రోరల్ లోని వర్డ్స్ ఆ గ్రీమరీలో కనిపిస్తాయి. ఇక ఆస్థా దగ్గరేమో ఇందాక తనకి దొరికిన స్క్వాడ్ వెళ్లి ఆస్థా గ్రీమరీలో యాడ్ అవుతుంది. ఇక అప్పుడే ఉన్నట్లుండి ఆ డంజన్ కూలిపోవడం స్టార్ట్ అవుతుంది. అది చూసి యూనో అక్కడి నుంచి తప్పించుకోవాలని సెలెస్టియల్ విండ్ ఆర్క్ అనే స్పెల్ ని యూజ్ చేసి అందరినీ తీసుకొని వెళ్తూ ఉండగా ఆస్థా లేచి యూనోతో, మార్సుని కూడా మనతో పాటు ఆ డంజన్ నుంచి బయటికి తీసుకెళ్దాం అని అంటాడు. ఆ మాటలు విని ఫోరై, నీకేం పిచ్చి పట్టిందే, వాడు ఇంతకు ముందుగానే మనల్ని చంపబోయాడు. దాని కాస్త మనం ఇక్కడికి డంజన్ ని సొంతం చేసుకోవడం కోసం మాత్రమే వచ్చాం, ఎనిమిస్ ని చంపడం కోసం కాదు అని మార్సుని తీసుకెళ్దాం అని అంటాడు. దాంతో యూనో వాళ్ళు కూడా మార్సుని బయటికి తీసుకెళ్లడం కోసం మార్స్ దగ్గరికి వెళ్ళబోతారు. కానీ అప్పుడే ఆ డంజన్ సీలింగ్ విరిగి మార్స్ మీద పడుతుంది. ఇక యూనో వాళ్ళు అక్కడే ఉంటే ఆ సీలింగ్ వాళ్ళ మీద కూడా పడుతుందని టైం వేస్ట్ చేయకుండా ఆ డంజన్ నుంచి బయటపడాలి అని మార్స్ ని వదిలేసి ఆ డంజన్ ఎగ్జిట్ ని వెతుక్కుంటూ వెళ్తారు. ఇక్కడ మిమోసా ఆస్థాని హీల్ చేస్తుంటుంది. అందుకే యూనో వాళ్ళకి లక్ ఎగ్జిట్ వైపుకి రూట్ ని చూపిస్తుంటాడు. అలా యూనో, ఫోరా, లక్ అలాగే నోవెల్ అంతా కలిసి టీం వర్క్ తో వాళ్ళ మీద పడుతున్న రాక్స్ ని డిస్ట్రాయ్ చేసుకుంటూ ఎలాగోలా ఎగ్జిట్ ని కనుక్కోగలుగుతారు. ఇక్కడే నోవెల్ తన మ్యాజిక్ ని కంట్రోల్ చేయగలుగుతుంది. వాళ్ళు ఇంకా ఆ డంజన్ నుంచి బయటికి రాకముందే ఆ డంజన్ మొత్తం పూర్తిగా కూలిపోతుంది. దాంతో ఫోరై తన మ్యాజిక్ తో రాక్స్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఎగ్జిట్ ని క్రియేట్ చేస్తాడు. అలా అంతా కలిసి బయటపడతారు. ఇక అక్కడే పక్కన మనం లోటస్ గాని చూస్తాం. వాడు ఆస్థా, మార్స్ ఇద్దరు ట్రెజర్ చాంబర్ ఫైట్ చేసుకుంటూ ఉండగా దాక్కొని సైలెంట్ గా డంజన్ లోని కొంత ట్రెజర్ ని సైట్ చేస్తుంటాడు. ఆ ట్రెజర్ తో పాటు మార్స్ ని కూడా తనతో పాటు బయటికి తీసుకొచ్చింటాడు. ఇక లోటస్ గాడు ఆ ట్రెజర్ ని అలాగే మార్స్ ని తీసుకొని డైమండ్ కింగ్డమ్ కి తిరిగి బయలుదేరతాడు. వాళ్ళు అలా వెళ్తూ ఉండగా అప్పుడే మార్స్ స్పృహలోకి వస్తాడు. అలా లేచి సన్సెట్ ని చూస్తే తనకి చనిపోతూ ఫానా చెప్పిన వర్డ్స్ జ్ఞాపకం వస్తాయి. ఇక్కడ ఫానా చివరిగా మార్స్ తో, నువ్వు ఇక్కడి నుంచి బయటికెళ్లి నా బదులుగా ఈ బయటి ప్రపంచాన్ని చూడు అని అంటుంది. ఇక ప్రెజెంట్ లో ఇప్పుడు లోటస్ గాడు మార్స్ ని ఆ డంజన్ నుంచి సేవ్ చేయడం వల్ల మార్స్ కి ప్రపంచాన్ని చూసే ఛాన్స్ దొరికింది. అందుకే మార్స్ తనని సేవ్ చేసినందుకు లోటస్ కి థ్యాంక్స్ చెప్తాడు. లోటస్ గాడేమో ఏదో జరగకూడదు జరిగింది అన్నట్టు
అన్నట్లు చూస్తూ మార్సుతో అంటే నువ్వు కూడా థ్యాంక్స్ చెప్తావన్నమాట అని అంటాడు. ఇక అక్కడ కట్ చేస్తే మనం అప్పుడే స్పృహలోకి వచ్చిన ఆస్తాని చూస్తాం. ఆస్తా చాలా త్వరగా రికవర్ అయి ఉంటాడు. అలా లేచి యూనో దగ్గరికి మాట్లాడుతూ వెళ్తూ ఉండగా ఉన్నట్లుండి తన గాయం కాడ పెయిన్ గా అనిపించి కింద కూర్చుంటే మిమోసా ఆస్తాకి సారీ చెప్పి నా మన చాలా తక్కువగా ఉంది, అందుకే నేను నిన్ను పూర్తిగా హీల్ చేయలేకపోయా. అలాగే ఒకరిని నా మ్యాజిక్ తో హీల్ చేయడం ఇదే నా ఫస్ట్ టైం. సో నువ్వు కాస్త మూవ్ కాకుండా ఉంటే మంచిది. అప్పుడు ఆస్తా ఏం పర్వాలేదు, అయినా నువ్వు లేకపోయింటే నేను ఈరోజు ఖచ్చితంగా చచ్చుండేటోని. నువ్వు నన్ను సేవ్ చేశావు, థ్యాంక్స్ అని అంటాడు. ఆస్తా మాటలకి మిమోసా ఉన్నట్లుండి షై అవుతూ లేచి నోబెల్ వెనక దాక్కుంటుంది. అప్పుడు ఎల్లా కాస్తాతో నేను నిన్ను చంపక ముందే నువ్వే చస్తావేమో అని నేను భయపడ్డా అని కామెడీగా అంటాడు. దానికి ఆస్తా నేను అంత త్వరగా చావను, అయినా విజయ్ కింగ్ కాకుండా నేనెలా చస్తా? ఆస్తా మాటలకి యూనో అంత సీన్ లేదు, విజయ్ కింగ్ కాబోయేది నేను అని ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. ఇక పక్కన నోవెల్ ని చూస్తే నోవెల్ మిమోసాని ఉన్నట్లుండి దీనికేమైంది వచ్చి నాయనగా దక్కుంది అన్నట్లు చూస్తుంటుంది. ఇక అప్పుడే ఫోరై ఆస్తా యూనో వాళ్ళ దగ్గరకు వచ్చి హక్ చేసుకుని సారీ చెప్పి నేను మీరు ఒక కామనర్స్ అని మిమ్మల్ని మ్యాజిక్ నైట్ మెంబర్స్ లో యాక్సెప్ట్ చేయలేదు, అందుకు నేను సేమ్ గా ఫీల్ అవుతున్నా. మీరు ఇద్దరు మ్యాజిక్ నైట్ మెంబర్స్ లో ఉండాల్సిన వాళ్ళు, నిజానికి మీరు క్లోవర్ కింగ్డమ్ కి దొరకడం ఒక అదృష్టం అని అంటాడు. ఫోరై ఉన్నట్లుండి అలా మాట్లాడడంతో అక్కడ మొత్తం సైలెంట్ గా అయిపోతుంది. అప్పుడు యూనో ఆస్తా ఫోరైతో క్లాస్ మమ్మల్ని కాస్త వదులుతారా, మాకు ఊపిరి ఆడట్లేదు. దాంతో ఫోరై యూనోని ఆస్తాని వదిలేస్తాడు. అప్పుడే ఆస్తా నోవెల్తో నోవెల్ ఇక్కడ చినిగిపోయిన క్లాత్స్ ని వేసుకుంది నేను ఒక్కనే కాదనుకుంటా అని అంటే నోవెల్ ఎంబెరేజింగ్ గా ఫీల్ అయ్యి ఆస్తా మీదకి ఎక్కి తొక్కుతుంది. ఇప్పుడు ఆస్తా నోవెల్ దెబ్బకి నిజంగా చచ్చాడు. ఇక ఇక్కడితో మన డంజన్ ఆర్క్ ఎండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ బ్లాక్ క్లోవర్ వీడియోలో మనం ఐ ఆఫ్ ది మిడ్ నైట్ సన్ రాయల్ క్యాపిటల్ సార్టీ ఆర్క్ ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఇక వెళ్లే ముందు చాలా మంది సోలో లెవెలింగ్ రాగ్నరాక్ మన్హా వద్దని అంటున్నారు. సో నేనైతే సోలో లెవెలింగ్ కావాలన్నా వద్దా అని అయితే కొన్ని యానిమేస్ ని పెట్టి పోల్ అయితే పెట్టా. వెళ్ళి మీకు ఏ యానిమే లేదా మన్హా కావాలనో దానికి ఓట్ చేయండి, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక బాగా ఆలోచించి ఓట్ చేయండి, ఎందుకంటే మీరు ఓట్ చేసిన యానిమే ఎండ్ అయ్యేంత వరకు నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటా. కాబట్టి బాగా ఆలోచించి ఓట్ చేయండి, ఓకే? ఇక ఇంకా ఎవరన్నా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీకున్న డౌట్స్ ని కామెంట్ చేయండి. ఇక ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.